మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటల్ని చూద్దాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? నా పేరు బాలకేదార్నాథ్. ఓకే, ఏ కాలేజ్ అండి మీరు? శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? నవీన్ అండి. నవీన్, మీరే కాలేజ్? శ్రీశక్తి కాలేజ్. సో మీ ఇద్దరు సేమ్ బ్యాచ్? ఓ ఫ్రెండ్స్ ఇద్దరు, వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా? రెడీ మ్యామ్. సో జనరల్ గా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే మా ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రొఫెషనల్ గా వెరైటీస్ నేర్పిస్తారు అని చెప్పేసి. సో మరి ఏం చేస్తున్నారు నవీన్ ఈ రోజు మీరు వంట? నేను రాజస్థానీ గోబీ మసాలా చేస్తున్నాను. రాజస్థానీ గోబీ మసాలా. మీరు కేదార్? క్రిస్పీ బేబీ కార్న్. క్రిస్పీ బేబీ కార్న్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి రాజస్థానీ గోబీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజస్థానీ గోబీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, కోవా కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కర్బూజా గింజల పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవీన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా. ఒక ప్యాన్ చాలా దీనికి మనం? చాలు మేడం. ఓకే, ఫస్ట్ ప్యాన్ హీట్ చేసిన తర్వాత ఓకే కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో దీనికి ఆయిల్ ప్లస్ బటర్ 2 వాడుతున్నా? అవును మేడం. ఓకే. నెక్స్ట్ ఈ స్పైసెస్, ఇది కార్డమమ్, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. ఓకే. బటర్ మనం ఆయిల్ లో వేసుకోమా? లేదు మ్యామ్, అది గార్నిష్ కేనా? కాదు మ్యామ్, మధ్యలో గ్రేవీలో మధ్యలో. ఓకే ఓకే ఓకే. సో ఇది కూడా వేసుకోవాలా, ఈ ఫ్లవర్ లాంటిది? ఎందుకంటే యూజువల్ గా హోల్ గరం మసాలాలో మనం కొంచెం కొన్నిట్లో అవి వాడడం కదా. అంటే ఇది రాజస్థానీ స్టైల్ మేడం, సో ఇది కంపల్సరీ ఉండాలన్నమాట అయితే. ఆనియన్స్ వేసుకోండి. ఓకే. సో కాలీఫ్లవర్ ముందు బాయిల్ చేసి పెట్టాలా మనము? అవునండి, బాయిల్ చేసి పెట్టాలి. ఓకే. ఎందుకంటే అది మనం ఎండ్లో యాడ్ చేసుకుంటాం కదా, ఆప్షనల్ అది. అంటే దీంట్లో గ్రేవీ ఏం అంటే పేస్ట్లు ఏం వాడుకుంటాం మనం? పేస్ట్ అంటే ఇది క్యాషినట్ ప్లస్ మెలన్ సీడ్స్ కలిపి ఒక పేస్ట్ చేసుకుంటాం మ్యామ్. ఓకే, అది వాడుకుంటాం థికనింగ్ కోసం. థికనింగ్ కోసం. సో అది మార్చుకోవచ్చా కావాలంటే, లేకపోతే కంపల్సరీ మార్చుకోవచ్చు మ్యామ్. కావాలంటే పీనట్స్ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ అయినా మీకు? అవునండి, మేము ట్రై చేశారా? క్యూజిన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాం. అన్ని ఇండియాలో అన్ని ఉన్న క్యూజిన్స్ అన్ని చేయిస్తారు మాకు. అవును, అదే అంటే ఎవ్రీ స్టేట్ కి సంబంధించింది నేర్పిస్తూ ఉంటారంట కదా. అదే ఇదివరకు వచ్చిన స్టూడెంట్స్ కూడా చెప్పారు మాకు. సో దాంట్లో ఒకటి ఈ స్టైల్ అనమాట. ఓకే ఓకే. ఇది కాంబినేషన్ దేనికి అంటే? దేనితోనే తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు, చపాతీతో కూడా తీసుకోవచ్చు. వైట్ రైస్ కి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ టొమాటో ప్యూరీ. సో మీకెందుకు ఈ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ నవీన్? అంటే చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి ట్రై చేస్తున్నాను మేడం. వంటలు కుక్కరీ షోలు చూసి కొంచెం ట్రై చేస్తున్నాను. ఓకే. అలా మీకు ఫుడ్ బాగా ఇష్టమా? ఫుడ్ లవర్ మేడం. ఫుడ్ లవర్. ఓకే. సో అయితే చిన్నప్పటి నుంచి మీకు ఏం కావాలని మీరే చేసేసుకునే వాళ్ళ, మీ అమ్మగారిని అడగకుండా? అప్పుడప్పుడు ట్రై చేసేవాడిని మేడం. ఓకే ఓకే. సో తర్వాత మరి ఇది కెరియర్ గా చూస్ చేసుకుందాం అనుకున్నారా? తర్వాత కొంచెం జీరా. ఓకే. సో ఆయిల్లో కాకుండా ఇట్లా పైన వేయాలి అది? ఇది మీరు మర్చిపోయారా ఇందాక? లేదండి. ఇంతేనా? ఓకే. ఆయిల్ వేసేస్తే కుక్ అయ్యే లోపల మొత్తం ఫ్రాగ్రెన్స్ వెళ్ళిపోతుంది. ఓ ఇట్లా వేసుకుంటే బాగుంటుందా? ఇది క్యాషినట్ ప్లస్ మెలన్ పేస్ట్ అండి. ఓకే. జీడిపప్పు కర్బూజా గింజలు కలిపేసి పేస్ట్ చేసేసుకోవాలి. వాటర్ ఏమన్నా కావాలా? మనం కర్డ్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్. కర్డ్ ఎలా? స్వీట్ కర్డ్ ఉండాలా లేకపోతే పుల్లగా ఉండాలా? ఏదైనా పర్లేదు, ఎనీ కర్డ్.
మనకి థిక్నెస్ అంతా తర్వాత కూడా ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. సో మీరు ఈ రెసిపీస్ అన్ని ఒకసారి నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? మా కాలేజ్లో మా హెచ్ఓడి సార్ బాగా ఎంకరేజ్ చేశారు. అవునా? ఓ చంద్రశేఖర్ సార్ అని ఓకే ఓకే. మా హెచ్ఓడి. సో మీరు అంటే ఒక రెసిపీని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు? ఒక 2-3 టైమ్స్. 2-3 టైమ్స్. ప్రాసెస్ తెలిస్తే మనం సీజనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్. ఓకే. సో ఇది ఎందుకంటే మనకి రాజస్థానీ స్పెషల్ ఈ రెసిపీ అంటే వాళ్ళు స్పైసెస్ ఇలాంటి కొంచెం ఎక్కువ వాడుతుంటారు. సో కాబట్టి ఆ స్పైసెస్ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అలా ఫ్లేవర్ అవన్నీ వచ్చేసాయి. ఓకే ఓకే. కొంచెం చిల్లీ పేస్ట్. సో దీంట్లో మనము కారపొడి కారం అంటే మనం రాజస్థానీ వాళ్ళు ఇది కారపొడి వాడరా? కానీ వాళ్ళు హోల్ వెజిటేబుల్ ఎలా వస్తే అలాగే వాడుకుంటారు. ఓకే ఓకే. అలాగే మనం ఇది ప్యూరీ ఇలాగా చేసుకొని. సో మోస్ట్లీ వాళ్ళ దీంట్లో అన్నిట్లో మనకి ఎక్కువ ఈ పచ్చిమిర్చి పేస్ట్ అదే ఉంటుందా? పేస్ట్ అన్ని వాడుకుంటాం. ఓకే ఓకే. తర్వాత కొంచెం బటర్. సో బేసిక్ గా అంటే నార్త్ సైడ్ ఎక్కువ డిషెస్ లో మనకి బటర్ కూడా ఎక్కువ బటర్ మెయిన్. వాళ్ళకి క్యాటిల్ ఎక్కువ ఉంటుంది కదా మేడం, దానివల్ల బటర్ ఎక్కువసేపు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఆయిల్ పైన ఫ్లోట్ అయితే ఇది గ్రేవీ ఉడికిపోయిందని. ఓకే. సో గోబీ ఎలాగో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు. మరి గార్లిక్ ఎప్పుడు యాడ్ చేస్తారు? గార్లిక్ కోవా మేడం లాస్ట్ లో. కోవానా? అది లాస్ట్ లో యాడ్ చేసి కొంచెం. కోవా కూడా కంపల్సరీ ఇంగ్రీడియంట్ దీంట్లో? అవును మేడం. ఓకే ఓకే. వెయిట్ చేద్దాం. ఓకే చూద్దామా. సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. యా. కోవా యాడ్ చేసుకున్నాం. సో ఇది స్వీట్ కాకుండా మామూలు కోవా తీసుకున్నాం కదా, పచ్చి కోవా. తర్వాత గరం మసాలా కొంచెం. ఓకే. సో టెక్స్చర్ ఇది సరిపోతుందా, ఇంకొంచెం లూజ్ చేసుకోవాలా మనం? అంటే మన చాయిస్ ని బట్టి ఓకే చేసుకోవచ్చు. మనం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. క్యాలీఫ్లవర్ వేసేస్తే ఒక 2 minutes కుక్ చేసి అయిపోతుంది. ఓకే. ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి గ్రేవీలో పట్టిస్తే ఎక్కువ టైం పట్టదు కుక్ అవడానికి కూడా. ఓకే. సో మూత పెడదామా? సో ఇప్పుడు ఫైనల్ గా ఒక 5 minutes అలా ఉంచేస్తే ఇంకా మనకి రెసిపీ రెడీ అన్నమాట. రెడీ. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఓకే. మనం ఫైనల్లీ సాల్ట్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుంటే. రాజస్థానీ గోబీ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజస్థానీ గోబీ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీలకర్ర, జీడిపప్పు, కర్బూజా గింజల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ధనియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, వెన్న వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కోవా, గరం మసాలా, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజస్థానీ గోబీ మసాలా రెడీ. ఓకే అండి, రాజస్థానీ గోబీ మసాలా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. స్మెల్ చాలా బాగుంది. అంటే ఏరియా వేసుకుని మనకు కొంచెం ఆ స్పైసెస్ అవి మారుతూ పోతూ ఉంటాయి కదండి. సో దానివల్ల ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి.
బటర్ అదంతా వేశారు కదా, సో నెయ్యి ఘీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మార్వాడీస్ లాగానే రాజస్థాన్ ఘీ ఎక్కువ వాడుతూ ఉంటారు. అండ్ ఆ జీలకర్ర కూడా ఫస్ట్ కొంచెం అయిన తర్వాత వేసాం కదా, అది బాగా ఫ్రెష్ గా తెలుస్తుంది, ఫీల్ బాగుంది. గోబీకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసాయి, చాలా మంచి టేస్ట్ యాడ్ అయింది, సూపర్. చాలా బాగుంది. సో చూసారు కదండి, రాజస్థానీ గోబీ మసాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చలికాలం వర్షాకాలం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు గొంతు నొప్పి బారిన పడుతూనే ఉంటాం. ఇలాంటప్పుడు మిరియాలని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే గొంతు నొప్పి నుంచి చాలా మంచి ఉపశమనం దొరుకుతుంది.